సూపర్ స్టార్ కృష్ణ తొలి చిత్రం తేరి మనసులు 1965 రిలీజ్ అయ్యి బ్లాస్ట్ హిట్ అయిన విషయం మీకు అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో రామ్మోహన్ హీరో కృష్ణ సెలెక్ట్ అయిన తర్వాత కళా తపస్వి కె విశ్వనాథ్ అప్పటికి ఇంకా అసోసియేట్ డైరెక్టరు ఆయనకి ఆదిత్య సుబ్బారావు వీళ్ళిద్దరిని అప్పచెప్పారు. వీళ్ళిద్దరిని కూడా ట్రైనప్ చేయమని చెప్పి 2 నెలల పాటు టైం కూడా ఇచ్చారు. ఈ 2 నెలల పాటు వాళ్ళకి నటనలోను, డైలాగ్స్లోను, మాడ్యులేషన్లోను అన్నిట్లో కూడా కె విశ్వనాథ్ మొత్తం ఒక ట్రైనింగ్ కోర్స్ లాగా ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఆదిత్య సుబ్బారావు కె విశ్వనాథ్ని పిలిచి అడిగారు, ఇద్దరిలో ఎలా ఉంది పర్ఫార్మెన్స్, ఎవరు పైకి వస్తారు అని చెప్పేసి. అప్పుడు కె విశ్వనాథ్ ఏం చెప్పారంటే, ఇందులో డౌటే అక్కర్లేదు, రామ్మోహన్ అద్భుతంగా చేస్తున్నాడు, ఎప్పటికైనా సరే తెలుగు సినిమా రంగాన్ని అతనే ఏలుతాడు అని చెప్పడం జరిగింది. మరి కృష్ణ పరిస్థితి ఏంటని అడిగితే, కృష్ణ నామమాత్రంగానే ఉంది పరిస్థితి, ఏదో ఈ సినిమా వరకు మనం చేయించవచ్చు అని మాత్రమే సమాధానం చెప్పారు. ఇది విన్నటువంటి ఆదిత్య సుబ్బారావు ఒక విధంగా ఎస్టిమేషన్కి వచ్చారు, రామ్మోహన్ పైకి వస్తాడని చెప్పి. అతనే కాదు, ఆ రోజు సినిమా యూనిట్లో వాళ్ళందరూ కూడా అదే అనుకున్నారు. హీరోయిన్లుగా సెలెక్ట్ అయినటువంటి సుకన్య, సంధ్యారాణి వీళ్ళిద్దరూ కూడా రామ్మోహన్ పైకి వస్తాడని చెప్పి ఎక్స్పెక్టేషన్ చేశారు. ఈవెన్ సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు కూడా సుకన్య, సంధ్యారాణి ఎక్కువగా గౌరవం కానీ శ్రద్ధ కానీ ఎక్కువగా రామ్మోహన్కే ఇస్తుండేవారు. హీరో కృష్ణ పట్ల పెద్ద శ్రద్ధ చూపించేవాడు కాదు. అయినా సరే హీరో కృష్ణ పెద్ద పట్టింపుగా ఉండేవాడు కాదు, తన పని తాను చేసుకొని వెళ్ళేవాడు ఆయన. సినిమా రిలీజ్ అయిన తర్వాత కె విశ్వనాథ్ చెప్పినట్టుగానే రామ్మోహన్కి మంచి పేరు వచ్చింది. కానీ పేరు రావటమే తప్ప సినిమాలు మాత్రం అనుకున్నంత స్థాయిలో రాలేదు. అందులో ఒక రిస్కీ షాటు సూపర్ స్టార్ కృష్ణ చేయడం వల్ల గోల్చా 116 అనే సినిమాలు వచ్చాయి, తారాపదానికి అని వెళ్ళిపోయారు. కాబట్టి ఒకళ్ళు అనుకున్నది ఇంకోసారి నిజం అవ్వచ్చు, ఒకళ్ళు నిజం అనుకున్నది అది నిజం స్థాయిలో అవకనో పోవచ్చు. ఆ విధంగా పైకి వెళ్ళినటువంటి హీరో కృష్ణ తొలి రోజుల్లో రామ్మోహన్తో ఒక మాట మాట్లాడుకున్నారు. అదేంటంటే, మన ఇద్దరం హీరోలుగా వచ్చాం, ఇద్దరం పరస్పరం సహకరించుకుందాం ఈ సినిమా ఇండస్ట్రీలో ఉన్నంతకాలం, అలాగే ఒకళ్ళ పైకి వస్తే ఇంకోళ్ళకి సహాయం చేయాలి, అలాగే వాళ్ళకి ఏదైనా సినిమా వేషాలంటే ఇప్పించాలి అని వాళ్ళిద్దరూ కూడా చేతిలో చేసి ఒక బాస్ చేసుకున్నారు, ప్రమాణం తీసుకున్నారు. ఈ ప్రమాణాలు నిజంగా లెక్కలోకి వస్తాయా అంటే మాటల ప్రకారమే ఉంటాయి, కానీ అది చేతల వరకు ఎంతవరకు వస్తాయో ఎవరికీ తెలియదు. అదేమి అగ్రిమెంట్ కాదు కదా. కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే, రామ్మోహన్ పైకి వస్తాడు, సూపర్ స్టార్ కృష్ణకి అవకాశాలు వస్తాయని కొంతమంది భావించారు. కానీ సూపర్ స్టార్ కృష్ణ పైకి వచ్చారు, రామ్మోహన్కి ఆయన అవకాశాలు ఇచ్చారు. తను తీసేటువంటి పద్మాలయ సినిమాల్లో ఏ వేషం ఉన్నా సరే రామ్మోహన్కి ఇవ్వటం జరిగింది. రామ్మోహన్ కొంతకాలం పాటు కొన్ని సినిమాల్లో హీరోగా వేషాలు వేసిన తర్వాత విలన్ వేషాలు వేశారు, తర్వాత చిన్న చిన్న వేషాలు కూడా వేయటం మొదలుపెట్టారు. 1989లో రాజకీయ చదరంగా అనేటువంటి సినిమా ఆయన చివరి సినిమా. ఆ సినిమా కూడా సూపర్ స్టార్ కృష్ణ ఇచ్చేటువంటి అవకాశం. ఇలా ప్రతి సినిమాలో కూడా ఆయన అవకాశాలు ఇస్తూ వచ్చారు. అలాగే ఒకవేళ ఇవ్వలేని పరిస్థితి కనుక వస్తే ఆర్థిక సహాయం కూడా ఆయనకి అందజేసేవారు. ఎప్పుడు పద్మలయ స్టూడియోస్కి వచ్చినా కూడా ఆయన ఆర్థిక పరిస్థితి బాగాలేదు అని తెలుసుకున్నటువంటి సూపర్ స్టార్ కృష్ణ ఆయనకి ఆర్థిక సహాయం అందజేసి, అలాగే కొన్ని టీవీ సీరియల్స్లో కూడా తన మాట ప్రకారం వాళ్ళు డైరెక్టర్స్ తీసుకొని కొన్ని దూరదర్శన్ సీరియల్స్లో కూడా ఆయన చేయడం జరిగింది. ఈ విధంగా రామ్మోహన్ జీవితం గడుపుతూ చివరికి మల్కాజిగిరి ఏరియాలో ఆయన షిఫ్ట్ అవ్వడం జరిగింది. ఒకప్పుడు ఆయన చుట్టూ తిరిగినటువంటి ఎంతోమంది ఆ తర్వాత ఆయన సినిమాల్లో పతనం అయిపోయిన తర్వాత ఒక్కొక్కళ్ళు వెళ్ళిపోయారు. తర్వాత ఆయనకి ఆర్థికంగా చాలా ఇబ్బందులు వచ్చాయి, అనారోగ్యం వెంటాడింది. చివరికి మల్కాజ్గిరిలో 6:30 సాయంత్రం అయిన తర్వాత, చీకటి పడిన తర్వాత, ఒక విధంగా చెప్పాలంటే నెత్తి మీద చిన్న ముసుగేసుకొని ఒక చోట కూర్చొని ఈ సైకిల్కి ప్యాచ్లు వేసేటువంటి వర్క్ కూడా ఆయన చేయటం మొదలుపెట్టారంటే మనకి కళ్ళమ్మట నీళ్ళు వస్తాయి. ఇది వాస్తవం. ఈ జీవితం కూడా ఆయన గడిపారు. ఏదో వచ్చిన డబ్బులు కుటుంబ జీవనానికి గడుపుతాయని. కానీ ఆయనకు ఉన్నటువంటి ప్రధానమైన లోపం ఏంటంటే డ్రింకింగ్ హ్యాబిట్. ఎంత డబ్బులు వచ్చినా ఏం చేసినా కూడా వాటికే ఖర్చు పెట్టేవారు. ఆ విధంగా కుటుంబ జీవనం
ఎంత ఆర్థిక సహాయం ఎవరు అందజేసినా కూడా నడవలేని పరిస్థితికి వచ్చేసింది. ఇది గమనించిన కుటుంబ సభ్యులు ఒకరోజు పద్మాలయ స్టూడియోస్కి ఫోన్ చేశారు. సాధారణంగా 5:30 కల్లా సూపర్ స్టార్ కృష్ణ పద్మాలయకి వచ్చేస్తారు. ఆ ఫోన్ కాల్ ఆయన రిసీవ్ చేసుకున్నారు. విషయం అంతా విని ఆయన పరిస్థితిని గ్రహించారు. తన డ్రైవరు రెడ్డికి ఆ ఫోన్ కాల్ అందించి ఆ అడ్రస్ ఎక్కడుందో కనుక్కోమని చెప్పారు. అడ్రస్ రెడ్డి నోట్ చేసుకోవడం జరిగింది. వెంటనే తన కార్ని బయటకు తీయమని చెప్పి ఆయన చెప్పారు. ఆ కారులో తనతో పాటు మళ్ళీ ఆ తర్వాత కారు డ్రైవర్ రెడ్డి, సూపర్ స్టార్ కృష్ణ ముగ్గురు కూడా పయనం మొదలుపెట్టారు. ఒక పెద్ద డిపార్ట్మెంటల్ స్టోర్స్కి ఆ కార్ని తీసుకెళ్ళమని చెబితే వాళ్ళకి ఏం చేయటం ఎందుకో అర్థం కాలేదు. వెళ్ళిన తర్వాత ఆయన రకరకాల వస్తువులు, బియ్యం, ఉప్పు, పంచదార ఇలాంటి సామాగ్రి, నిత్యావసర వస్తువులన్నీ కూడా 6 నెలలకి సరిపడా ప్యాక్ చేయించడం మొదలుపెట్టారు. అది కూడా ఎందుకు, ఎప్పుడు ఆయన రారు, వచ్చినా కూడా విజయమ్మలతోనే వస్తారు. మరి ఎందుకు ఇవన్నీ ప్యాక్ చేస్తున్నారో మళ్ళీకి అర్థం కాలేదు. అలాగా ప్రతి వస్తువు కూడా ప్రతి కుటుంబంలో అందులో ఒక్కొక్కరికి ఎంత అవసరం అవుతుందో అన్నీ లెక్క కట్టి 6 నెలల పాటు ఉండే రేషన్ సామాగ్రి అంతా కూడా ఆయన పర్చేస్ చేసి ప్యాక్ చేయడం జరిగింది. ప్యాక్ చేసి ఆ కారులో పెట్టించారు. ఆ కారు మల్కాజ్గిరి వైపు తీసుకెళ్ళడం జరిగింది. మల్కాజ్గిరి అడ్రస్ ప్రకారం అక్కడికి వెళ్ళిన తర్వాత అప్పటికే అనారోగ్యంతో ఒక విధంగా బెడ్ రిడన్గా ఉన్నారు రామ్మోహన్. రామ్మోహన్కి, కుటుంబానికి ఆ వస్తువులన్నీ, రేషన్ అంతా కూడా అప్పచెప్పడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఆర్థిక సహాయం అందజేస్తే ఖర్చు అయిపోతుంది కాబట్టి ఈ రకంగా అయినా సరే వాళ్ళ ఫుడ్కి ఇబ్బంది లేకుండా ఆ జాగ్రత్తలు సూపర్ స్టార్ కృష్ణ తీసుకున్నారు. తర్వాత రామ్మోహన్ ఆరోగ్య పరిస్థితి తెలుసుకొని వెంటనే వాళ్ళ మిస్సెస్కి చెక్కును రాసి ఇచ్చారు. అది బ్లాంక్ చెక్కు. ఎక్కడైనా కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యం చేయించుకోమని చెప్పారు. అలాగే మళ్ళీని కూడా ఈ విషయంలో ప్రతిసారి కూడా ఎంక్వైరీ చేసి వాళ్ళకి ఏ అవసరమైనా సరే ఆర్థిక సాయం అందచేయమని చెప్పడం కూడా జరిగింది. ఆ విధంగా మెడికల్ ట్రీట్మెంట్ కూడా ఆయన డబ్బులు అందచేయడం జరిగింది. రామ్మోహన్ చివరి దశలో ఆ విధంగా మెడికల్ ట్రీట్మెంట్ సూపర్ స్టార్ కృష్ణ ఇచ్చినట్టు ఆర్థిక సహాయం వల్లే పొందగలిగారు. ఈ విధంగా ఆ రోజు వాళ్ళు ఇచ్చిన మాట ఏదైతే ఉందో ఆ మాటని చివరికంటూ తాను నిలబెట్టుకున్నారు సూపర్ స్టార్ కృష్ణ. అలాగే సంధ్యారాణి, సుకన్య ఇద్దరు కూడా చాలా బాగా పైకొస్తారు, స్టార్ హీరోయిన్స్ అవుతారని చెప్పి కె విశ్వనాథ్ ఆదిత్య సుబ్బారావుకి చెప్పారు. కానీ వాళ్ళకి అవకాశాలు కన్నెమసుల తర్వాత అతి కొద్దిగా మాత్రమే వచ్చాయి. సుకన్య ఈ సినిమాలో చేసినప్పుడే ఆవిడకి పెళ్ళైపోయింది, ఒక అమ్మాయి ఉంది. తర్వాత ఆవిడకి అవకాశాలు పెద్దగా రాకపోవడంతో ఆచార్య ఆత్రేయ ఆవిడ మంచి ఫ్రెండ్షిప్గా ఉండేవారు. కొంతకాలం పాటు కుటుంబ జీవనం బాగానే జరిగిన తర్వాత ఆర్థిక ఇబ్బందులకు లోనై 1990వ దశకంలో ఆవిడ మరణించడం జరిగింది. ఆవిడ మరణించే ముందు కూడా సూపర్ స్టార్ కృష్ణ పద్మాలయ ఆఫీస్కి చెన్నై వెళ్ళినప్పుడు ఆవిడ ఆర్థిక పరిస్థితి తెలుసుకొని సూపర్ స్టార్ కృష్ణ ఆర్థిక సహాయం అందచేయడం జరిగింది. అలాగే సంధ్యారాణి కూడా ఇదే పరిస్థితి. ఆవిడకి అవకాశాలు లేకపోతే సూపర్ స్టార్ కృష్ణ డ్యూండీతో చెప్పి మరపురాని కథ సినిమాలో వాణిశ్రీకి చెల్లెలుగా అవకాశం ఇచ్చారు. ఆ తర్వాత కాలంలో ఆవిడ చెన్నైలో ఉంటున్నారు. ఆర్థికంగా కొంతవరకు ఆవిడ మంచి స్థితిలోనే, మెరుగైన స్థితిలోనే ఉన్నారు. ఆవిడకు కూడా కొంత ఆర్థిక సహాయం సూపర్ స్టార్ కృష్ణ ఎదుగుతున్న దశలో అందచేయడం జరిగింది. ఈ విధంగా తనతో పాటు నటించిన ఆర్టిస్టులు ఎవరైతే ఉన్నారో తేనె మనసు సినిమాలో వాళ్ళందరికీ కూడా ఆయన సహాయం అనేది చేశారు. అలాగే ఆ సినిమాలో అవకాశం ఇచ్చిన ఆదిత్య సుబ్బారావు గారు కూడా ఎంత హెల్ప్ చేశారో మీకు అందరికీ తెలుసు. వాళ్ళ కుటుంబాన్ని నిలపడానికి ఆయన చాలా కృషి చేశారు. ఈ విధంగా ఒక మనిషి జీవితం ఒక విలువైనది. ఎంతో ఉన్నత స్థాయికి వెళ్ళిన తర్వాత కూడా తనతో పాటు నటించిన తేనె మనసుల ఆర్టిస్టులను ఎక్కడా మర్చిపోకుండా వాళ్ళని గుర్తుంచుకొని వాళ్ళకి ఆర్థిక సహాయం అందజేసి తను ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు సూపర్ స్టార్ కృష్ణ. ఆయన ఎవరెస్ట్ శిఖరం ఎక్కి ఒక విజేతగా నిలబడిన వాళ్ళు ఎంతో గొప్పవాళ్ళు. మానవత్వం అనేటువంటి ఎవరెస్ట్ శిఖరంతో ఒక విజేతగా నిలిచిన ఆయన ఏమని పిలవాలి, ఎలా పిలవాలి, ఏ విధంగా మనం పొగడాలి, ఇది తెలియనటువంటి పరిస్థితి. నాకు తెలిసినంత వరకు ఆయన చేసినటువంటి ఇలా మంచి కార్యక్రమాలు చాలా వరకు
పూర్తి స్థాయిలో వెలుగులోకి రాలేదని చెప్పి నేను అనుకుంటున్నాను. మన ఛానల్ ద్వారా అవన్నీ బయటకు తీసుకురావడం జరుగుతోంది. మీకు గనక కంటెంట్ గనక నచ్చినట్టయితే లైక్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ విలువైన సలహాలు మాకు అందజేయాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ మిత్రుడు శ్రేయభిలాషి సత్యవర్ధ పీపుల్ లైవ్ టీవీ చీఫ్ ఎడిటర్ డివిఎస్ఎస్ కృష్ణప్రసాద్.